రూపాయలు 10 ఇంటికి ఇస్తా అని చెప్పిండు. రైతు బంధు చైర్మన్ బాబు, సాయంత్రం వరకు నేను ఎక్స్పైర్ చేయాలి. ఎన్ని బస్తాలు అయినాయి, ఎన్ని లారీలు పోయినాయి, ఎన్ని అలా చేరినాయి, ఎన్ని మొత్తం ఓవరాల్గా రాష్ట్రం మొత్తం ఇగో చంద్రన్న ఈ మధ్య అర్జెంటుగా రేపు పట్టిన తర్వాత నేను అయితే ఏం పేరమ్మా నీ పేరు? నీకు ఇది ఓ చంద్రన్న ముందు వరకు వాళ్ళ ఖజానా మొత్తం కూడా మన ఖజానాను ఖాళీ చేసిండ్రు. చివరికి ఆ ఖజానా మొత్తం కాంగ్రెస్ కి ఏఐసిసికి ఎన్నికల కోసం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ పనులను ఇవ్వకుండా అక్కడే మొత్తం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, వీళ్ళు అనేక పనులు వాళ్ళు చేస్తానని చెప్పి చేయలే. మనందరం కూడా రైతులం, మట్టి విసుకొని బతికేటోళ్ళం. ఇవాళ రైతు బంధు ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఎవరికన్నా పడ్డదా? నిన్న మేము మొత్తుకోగా ఎవరికో నిన్న కొద్ది మందికి మళ్ళీ వేసినామని చెప్పేసి అంటున్నారు. ఏమన్నారు? 15,000 రూపాయలు ఇస్తా, ఇవాళ తీసుకుంటే 10,000, మీరు తీసుకోకండి, ఇవాళ నేను 15,000 ఇస్తా అని చెప్పారు. ఇచ్చిన 15,000 ఎవరు ఇవ్వలే. మిగతా ఉన్నా కూడా 10,000 ఇవ్వడానికి కూడా ఇవ్వకపోతే కేసీఆర్ గారు 20 రోజుల నుంచి గర్జిస్తే ఎందుకు ఇవ్వవు? నేనే కదా అకౌంట్ లో పెట్టింది, 7,500 కోట్ల అకౌంట్ లో పెట్టినాం కదా, ఎందుకు ఇవ్వమని చెప్పేసి అంటే అవన్నీ కూడా మంత్రులు కాంట్రాక్టర్లు తీసుకొని మొత్తం కూడా వాళ్ళ యొక్క ఎన్నికల ఖర్చులకి అదేవిధంగా అక్కడికి ఇవాళ ఏఐసిసికి పంపించడం జరిగింది. వాళ్ళ ఖజానా నిండుతుంది, మన ఖజానా ఖాళీ అయింది. ఖజానాలో పెట్టినాం కదా. ఇక్కడికే బచ్చన్నపేటకు వచ్చినప్పుడు ఇదే మన దూల్మిటకు వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేపటి నుండి టింగ్ అని పడతాయంటే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆపించింది. ఇవాళ మనకు చెందాల్సిన 7,500 కోట్లని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు 15,000 కాదు 10,000 కూడా ఇవ్వలే. ఇంకేమన్నాడు? రుణమాఫీ నీకు 9వ తారీఖు నేను చేస్తా, డిసెంబర్ 9న 10:30 గంటలకు నేను ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి ఫైల్ సంతకం చేస్తా, మీ అకౌంట్లో ఒకవేళ 1,00,000 మీరు తీసుకుంటే 2 లక్షలు తీసుకుంటే నేను ఇస్తా అని చెప్పేసి అన్నాడు. వచ్చినాయా రుణమాఫీ 2 లక్షలు? 1,00,000 రూపాయలు వచ్చినాయా? దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకు మరి నువ్వు అన్నమాట ప్రకారం ఇవ్వాలి కదా, చేసిండ్రు. కానీ ఈ ఊళ్ళో కూడా కొంతమంది అయ్యో ఇస్తాడేమో 2 సార్లు అవకాశం వీళ్ళకి ఇచ్చిన ఒకసారి ఇద్దాం, కేసీఆర్ అయితే 1,00,000 ఇచ్చిండు, ఈయనైతే 2 లక్షలు ఇస్తుందని చెప్పేసి కొద్ది మోసపోయినాడు. అంతేకాదు వడ్లకేమన్నాడు? కేసీఆర్ 2,200 ఇస్తున్నాడు, నేనైతే 500 రూపాయలు బోనస్ ఇస్తా, వానాకాలం వడ్లు ఇప్పుడే వస్తున్నాయి, డిసెంబర్ 9 వరకు నేను డిసెంబర్ 9 వరకే వానాకాలం వడ్లకి ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 మరి వానాకాలం వడ్లు వచ్చినాయి. ఏం సంగతి అంటే నేను ఇప్పుడే కదా రాజ్యం చేయడానికి ఎక్కింది, నాకు అర్థం కావట్లేదు, వానాకాలం కాదు మళ్ళీ యాసంగికి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ యాసంగి కూడా వచ్చింది కదా ఇప్పుడు. మరి యాసంగి పైసలు ఏమైనా 500 రూపాయలు పెంచిండా? మరి నువ్వు వానాకాలం ఇస్తావంటే వానాకాలం సరే, వానాకాలం అంటే నువ్వు అప్పుడే ఎక్కినావు అని చెప్పేసి అనుకుంటే నువ్వు యాసంగి ఇస్తున్నావు కదా, 5 నెలలు అయింది కదా, ఎందుకు ఇవ్వలే? నీకు ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉంటే ఛత్తీస్గఢ్ లో 3,000 ఇస్తున్నా అని చెప్పినావు, ఇక్కడ నేను 500 ఇస్తాను, సరే 500 ఇయ్యి, ఎందుకు ఇవ్వలే? అదేవిధంగా 24 గంటల కరెంటు మనం ఉన్నప్పుడు వచ్చేది, ఇవాళ వస్తున్న 24 గంటల కరెంటు. ఇవాళ మన పొలాలు నీళ్లు తపాస్పల్లి కానీ బొమ్మకూరు కానీ అదేవిధంగా గండిరామరం కానీ మొత్తం కూడా ప్రాజెక్టులలో నీళ్లు మొత్తం రావట్లే. మనం మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేసుకొని పెట్టిండు కేసీఆర్ సార్. ఇవాళ సమ్మక్క సాగర్ ఏదైతే మన యొక్క పాయింట్ ఉంటుందో ఫస్ట్ మోటార్లు ఎత్తడానికి, ఆ ఎత్తే పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి మోటార్లు 4 పెద్ద మోటార్లు కూడా ఆన్ చేసి పెట్టుకుంటే 4 నెలలు కంటిన్యూస్ గా నడిస్తే మన యొక్క తపాస్పల్లి నిండుతుంది, బొమ్మకూరు నిండుతుంది, మన యొక్క చెరువులు నిండుతాయి. మన చెరువు ఇవాళ నీళ్లు ఉన్నాయా? పోయినసారి నీళ్లు ఉన్నాయా లేవా? మరి పోయినసారి నీళ్లు ఎట్లా ఉన్నాయి, ఈసారి నీళ్లు ఎందుకు లేవు?
10 సంవత్సరాలు కేసీఆర్ రాజ్యం చేస్తున్నప్పుడు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video,